అపవాది ఎందుకు పేడకాలు తీసుకొస్తున్నమాట. పేడకాలు లేదు, పోడకాలు లేదు. అదొద్దా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నిష్కలంక జీవితం అంటే లోపల దేవునికి స్థానం లేకపోతే ఆ వ్యక్తి పాపాన్ని అంటించుకుంటాడు. కారణం ఏంటి చెప్పండి? అది తాగుపోతాడు కాబట్టి. తాగుపోతాడికి బ్రెయిన్ పనిచేస్తా, ఎందుకు బ్రహ్మాండం పనిచేస్తుంది. అన్ని నిజాలు చెప్తారు. ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. అసలు వాళ్ళు ఇంగ్లీష్కి అసలు పెరుగుండదు, తిరిగి ఉండదు, అసలు మాట్లాడితే అందరికీ అర్థం అవుతుంది. అర్థమవుతుంది మాట. మామూలుగా మాట్లాడమన్నాడని తలకే నోరు ఎత్తారు, అసలు తాగిపోతుంది. అంటే ఆ లోపల వాస్తవం అది, నిజాలు అప్పుడు బయటకు వస్తాయి. సో తాగుపోతులు బొర్రలేదనుకోకండి, వాడు 3 బొర్ర ఉంటుంది. పగలు కూడా తెలుసు బొర్ర. సరే, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు తిమోతి గారిని కలుసుకున్న విధానం, పేతురు గారిని కలుసుకున్న విధానం, పౌలు గారిని కలుసుకున్న విధానం చూద్దాం. పౌలు గారిని ఏ సమయంలో ప్రభు కలుసుకున్నారు? పౌలు గారిని ప్రభువు గారు ఏ సమయంలో కలుసుకున్నారు? పురుషులు మాట్లాడారు ఇక్కడ. నేను అందుకే మీ ఇంకా చూస్తాను. వాళ్ళు మాట్లాడతారు, ఉద్దరం మాడేస్తారు, పసమ చెప్తారు. అవసరం కాసేపు నేను చెప్తా అంటారు. నిజమే. పౌలు గారిని ఇప్పుడు ఏ ప్రయాణంలో అండి? దమస్కు మార్గంలో కలుసుకున్నాం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రెస్పాండ్ అయ్యారు. రెండో మాట, దేవుడు పేతురు గారిని ఎక్కడ కలుసుకున్నాడు? యేసు ప్రభువు వారు పేతురు గారిని ఎక్కడ కలుసుకున్నారు? ఎవరు కలిపారు? ఎక్కడ కలుసుకున్నారు? మళ్ళీ ఫిక్స్ ప్రశ్న అడుగుతున్నాను కదా. పేతురు గారిని కలిపిందేమో ఆంధ్రేయ, కలుసుకుందేమో వలల దగ్గర నిరాశతో కూర్చున్నాడు. ఒకడేమో రోషం కలిగి వెళ్తున్నాడు సంఘాన్ని కొట్టడానికి, అక్కడ కలుసుకున్నాడు. ఒక అతను జీవనోపాధి కోసం వెళ్ళి చేపల పడతో దిగులుకున్నాడు, అక్కడ కలుసుకున్నాడు. సో 3 వ్యక్తులు. తిమోతి ఎక్కడ కలుసుకున్నాడు? దేవుడు వాళ్ళ నాన్న వేసిపోయాడు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు. వాళ్ళ అమ్మ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. కొంచెం బలహీనుడు, రోగగ్రస్తుడయ్యాడు. ఇలాంటి పరిస్థితులు తిమోతిని కలుసుకున్నాడు. సో 3 వ్యక్తుల్ని 3 సమయాల్లో కలుసుకున్నాడు. కానీ 3 వ్యక్తుల ద్వారా 3 మాటలు రాయించాడు. ఒకే మాట. పౌలు గారు తిమోతి గారిని గైడ్ చేశాడు, మెంటర్ చేశాడు. పేతురు గారు పౌలు గారిని గైడ్ చేశాడు. సో 3 కూడా మెంటరింగ్ స్టేజెస్ అయ్యి. మెంటరింగ్ అంటే అమ్మా నడిపించడం అని అర్థం, దేవుళ్ళు నడిపించడం అని అర్థం. రైట్, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రే ఎవరిని నడిపించాడు? పేతురు గారు ఎవరిని గైడ్ చేశారు? పౌలు గారిని. అందుకని పౌలు గారు కలుసుకున్న వ్యక్తి ఒకే ఒక శిష్యుడు పేతురు గారు. సో 3వ మాట, తిమోతి గారు ఎవరు నడిపించారు? వాళ్ళ అమ్మ నాన్న నడిపించారు. బలపరిచిందేమో పౌలు గారు. ఈ 3 గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమయంలో దేవుడు మన నుంచి ఆశిస్తా ఉంది 3 విషయాలు. ఆ 3 మొట్టమొదటిది నిష్కలంక జీవితం అని మాట. సో నిష్కలంక జీవితం తర్వాత రెండో మాట ఏమనుకున్నాం? నిందారహిత జీవితం అని చెప్పారనమాట. ఒకటి పర్సనల్, నా వ్యక్తిగతమైంది. రెండోది ఫ్యామిలీ.